దేవుని యేసుని యొక్క వాక్కు నిత్యము నిలిచేదిగా ఉంటుంది. ఏది మారిపోయినా దేవుని వాక్యం మారదు. అందుకనే దేవుని వాక్యములో ఈ రీతిగా అంటున్నాడు, ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతించవు. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండేది. కాబట్టి మన జీవితాలలో దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. మనుషులు మారచ్చు, కాలం మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ఒకవేళ ఏదైనా మారచ్చు, కానీ దేవుని వాక్యం మట్టుకు మారదు. ఆయన వాగ్దానం మారదు, ఆయన ప్రేమ మారదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకలాగే ఉండే దేవుడు. ఆయన వాక్కు నిత్యము నిలిచే వాక్కు. కాబట్టి ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనమైనా మారచ్చు, కానీ మన పట్ల ఆయన ప్రేమ ఏమాత్రం కూడా మారేది కాదు. రండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక వచనము మనము చదువుకుందాం. 13, 14, 15 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 13, 14, 15 వచనాలు. కొలసే పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదామండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన సర్వ సృష్టికి ఎలా ఉన్నాడండి? ఆది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. చదవబడిన మాటల ద్వారా మీరు నాతో మాట్లాడమని కోరుతూ ఉన్నాం. దేవా, అయోగ్యులను అపాత్రను తండ్రి నీ మాటలు నాకు అందించి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయటానికి, నిన్ను ఆరాధించడానికి మేము పురుకొల్పబట్టానికి మీరు కృప దయచేయండి. నీ వాక్కు నిత్యము నిలిచేది. మేము మారినా నీవు మారవు తండ్రి. నీ ప్రేమ మారదు, నీ వాక్యము మారదు, నీ యొక్క దయ మారదు, నీ క్షమాపణ మారదు తండ్రి. నువ్వు మార్పులేని దేవుడు. అందుకనే యాకోబు దేవుడు మార్పులేని వాడు. యెహోవా నాయన నేను మార్పులేని వాడును, కాబట్టి మీరు లయము కాలేదు అంటారు తండ్రి మలాకి పుస్తకంలో. నువ్వు మార్పులేని వాడవు, మేమైతే మారిపోయే వారంగా ఉన్నాం. దేవా, నీ సత్యము నుండి, నీ ప్రేమ నుండి, నీ క్షమాపణ నుండి, నీ సంఘము నుండి, నీ మంద నుండి మేము మారిపోయే వారంగా ఉన్నాం. మా స్థితిగతులు బట్టి, మా పరిస్థితులు బట్టి మేము గలిబి తండ్రి ప్రభా తారుమారయ్యే వారంగా ఉంటాం. కానీ నువ్వు మార్పులేని దేవుడు, మార్పులేని వాక్యము మాకిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలంలో నిన్ను ఆరాధించడానికి కొన్ని తలంపులు మాకు దయచేయమని యేసు కూర్చున్న వారందరికన్నా ఆ తలుపులను ఒప్పుకుంటూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. కొలసీలకు రాసిన పత్రికలో నేను రెండు విషయాలు నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిది, ఆయన ఎలాంటి వాడు. రెండవది, ఆయన మన కొరకు ఏమి చేశాడు. మరొకసారి చెప్తున్నాను. మొదటిగా ఆయన ఎలాంటి వాడు, రెండవదిగా ఆయన మన కొరకు ఏమి చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానములో అపోస్తలుడైన పౌలు కొలసీలకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ కొలసే పత్రికలో పరిచర్య చేసిన ఎపఫ్రా ద్వారా ఈ సంఘము ఏర్పడింది. కొలసే సంఘము చాలా ధనికమైన సంఘము. ఒక మాటలో చెప్పాలంటే కొలసే పట్టణము వ్యాపార స్థలం, గొప్ప బిజినెస్ సిటీ అంటారు దాన్ని. ఆ సంఘములో ఎపఫ్రా ద్వారా సువార్త తీసుకెళ్ళబడి అక్కడ ఎపఫ్రా ద్వారానే పరిచర్య ప్రారంభించబడింది. చూడండి, 1వ అధ్యాయంలో 7వ వచనం. 7వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను నా ప్రియుడైన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అంటే ఎపఫ్రా ద్వారా ఈ యొక్క సంఘము బలపరచబడింది. 4వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును ఎపఫ్రా వందనములు మీకు చెప్తున్నాడు. కాబట్టి ఈ కొలసే సంఘములో
అపొస్తలుడైన పౌలు కొలసే సంఘానికి ఈ పత్రిక రాస్తూ 2 విషయాలు, చాలా ఉన్నాయి కానీ 2 విషయాలు మీకు మనం ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపును గాక. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడు. రెండవది, ఆయన మన కొరకు ఏమీ చేశాడు. చూడండి, ఆయన ఏమై ఉన్నాడు. 15వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలండి. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు, కనబడేవాడు కాదు. ఆయన సర్వములో వ్యాపించినవాడు, అదృశ్య దేవుడు. కీర్తన కూర్చో. చూడండి, అదృశ్య దేవుడు ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడు. కనబడే ఒక సృష్టిని చూసి ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు, అది సృష్టి. చెట్టును చూసి ఇది దేవుడు అంటే అది దేవుడు చేసిన సృష్టి. అది సూర్యుడిని చూసి ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు, అదేంటిది? దేవుడు చేసిన సృష్టి. ఒక బంగారమును చూసి ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు, అది ఒక సృష్టి. అర్థమైందా? ఒక రాయిని చూచి ఇది దేవుడు అంటే అది దేవుడు కాదు, అది ఒక సృష్టి. పర్వతాల్లో వచ్చిన ఒక రాయి. మరి దేవుడెవరు? దేవుడెవరు? అదృశ్యుడు. అదృశ్యుడు, సర్వము వ్యాపించేవాడుగా ఉన్నాడు. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన మధ్యలో ఉన్నవాడు, మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు దేవుడు. మన లోపల ఉండేవాడు దేవుడు, మన మధ్యలో ఉండేవాడు దేవుడు. అతడు దేవుడు కానీ చూసినదంతా దేవుడు అంటే దేవుడు కాదు. దేవుడికి చాలా తేడా ఉంటుంది. మరో దగ్గర సువార్త, మేము ఒక చిన్న బ్యాటరీలు కొనడానికి వెళ్ళి ఆ వ్యక్తికి చిన్న సువార్త చెప్పినప్పుడు, చిన్న సువార్తే, ఆ బ్యాటరీ మీద చిన్న సువార్త పంచుకున్నప్పుడు ఏమనంటే, మాకు దేవుళ్ళు ఉన్నారండి అంటే, కాదు, అవి దేవుళ్ళు కానీ దేవుడు కాదు. దేవుళ్ళు ప్రాణం పెట్టరు, దేవుడు ప్రాణం పెడతాడు. సర్వతా వ్యాపించేవాడు దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే అదృశ్య దేవుడు. మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనతో ఉండేవాడుగా ఉంటాడు, కనబడినవాడు. మోషేకి సీనాయి పర్వతం మీద వెళ్ళిన తర్వాత ఏమంటాడు? ప్రభా, నువ్వు నాకు ఒకసారి ప్రత్యక్షపరచు అంటే, నా మంచితనం అంతా నీకు నువ్వు నన్ను చూడలేవయ్యా, నువ్వు నన్ను చూడలేవు. అలా ముఖం చాటు చేసుకోవాలి దానికే అతడు ఏమైపోయాడండి? మోర్సిల్లిపోయినట్టు వాడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదామా? 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ఒక మాట 16వ వచనం చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం. 7 నక్షత్రం. ఆయన ఎటువంటి వాడు చూడండి. ఆయన మనము ఎటువంటి దేవుడు ఆయన. బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 17వ వచనం. నేను ఆయనను చూడగానే ఎందుకండి ఆ సూర్యకాంతిని చూడలేం, ఆ దేవుని యొక్క కాంతిని. అర్థమైందా? అంతవరకు ఎందుకండి? మనం ఒక ఐ టెస్ట్కి వెళ్తాం కదా, ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న బల్బు వేస్తారు, దాన్నే మనం చూడలేం, ఇంక దేన్ని చూస్తాం? ఆ తర్వాత బండి డ్రైవ్ చేసుకొని వస్తే గుడ్డోడ్లాగా రావాల్సి వచ్చింది కదా. ఆ చిన్న కాంతిని, ఒక మనిషి చేసిన చిన్న బల్బు కాంతి, ఆ ఫోకస్నే మనం చూడలేనప్పుడు ఆయన అదృశ్య దేవుడు. దేవుడు అనేవాడు అదృశ్యుడు. ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. రెండవది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1, ఆయన అదృశ్య దేవుడు. రెండవది చదవండి. ఇప్పుడు చెప్పండి, ఆయన స్వరూపం ఏంటి? అదృశ్యము, రూపము లేనివాడు.
అర్థమైందా? రెండవది, ఆయన ఎటువంటి వాడు? ఆది సంభూతుడు. అంటే ప్రతి దానికి ఆయనే మూలం. సర్వ సృష్టికి ఆయన ఎటువంటి వాడు? ఆది సంభూతుడు. సర్వ సృష్టికి, నీకు నాకు, సృష్టికి, సూర్యచంద్ర నక్షత్రాలకి, సముద్రములకు, జలశరములకు, అర్థమైందా, గ్యాలక్సీకి, అన్నిటికి కూడా మూలము ఎవరు అంటే ఎవరండి? ఆయనే. దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే, దేవుడు ఎలా వాడు అంటే అదృశ్యుడైన వాడు దేవుడు. రెండవది, ఆది సంభూతుడైన వాడు. దేవుడు అనేవాడికి ఆ లక్షణాలు ఉండాలి. సమస్తానికి మూలమై ఉన్నాడు. సమస్త సృష్టికి అయినటువంటి వాడు మూలం. సమస్త సృష్టికి, సమస్త జ్ఞానములకు ఆయన మూలం, సమస్త జీవులకు ఆయన ఆధారం. అటువంటి దేవుడు. చూడండి, చదవమా 15వ వచనం ఒకసారి, చాలా జాగ్రత్త పట్టుకోండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అపోస్తలుడైన పౌలు కొలసై సంఘానికి చెప్తున్నాడు. కొలసై పట్టణంలో ఉన్న ఆ యొక్క విచిత్రమైన ఆ యొక్క పటాలను చూచి అతడు, లేకపోతే విచిత్రమైన ఆరాధనలు చూచి అతను ఏమంటాడు తెలుసా? ఇది కాదు ఆరాధన. ఆయన అదృశ్య దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన స్వరూపమే మనది, ఆయన ఆత్మే మనది, ఆయన జీవమే మనది. గమనించండి. ఒకసారి ఆ బల్బ్ వెలుగుతుందంటే ఎలా వెలుగుతుంది? దేనివల్ల వెలుగుతుంది అమ్మ? పవర్, ఎలక్ట్రిసిటీ, ఆ యొక్క కరెంట్ పాస్ అవుతుంది. అలా కరెంట్ కనబడుతుందా? కానీ ఏమవుతుంది? వెలుగుతుంది. కరెంటు యొక్క శక్తి తెలియాలంటే ఒకసారి పట్టుకుంటే తెలుస్తుంది. అర్థమైందా? ఆ శక్తి అంత గొప్పది, ఆ శక్తి అంత గొప్పది. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత గొప్పవాడు. కనబడని వాడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడు, సమస్తానికి ఆధారం ఆయనే. అటువంటి దేవుడు. తర్వాత చూడండి 17వ వచనం. అన్నిటికన్నా దేవుడు అనేవాడు అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు. తర్వాత ఆయనే సమస్తమునకు ఆది, ఆయనే ఆధారము కూడా ఆయనే. మీరు ఎంత ఇలా తీసుకెళ్ళి ఎక్కడ తెలిసి దేవుడి దగ్గరికే వస్తుంది. ఒక నాస్తిక మహాసభలు జరుగుతున్నాయట. ఒక ట్రైన్లో వెళ్ళిపోతున్నాడట. ఒక నాస్తికుడు ట్రైన్లో వెళ్ళిపోతూ చూడండి, నాస్తికుడు ట్రైన్లో వెళ్ళిపోతూ ఒక వ్యక్తి కలిస్తే, సార్ మీరు ఎక్కడికి వెళ్తారు? సార్ నేను పలానా విజయవాడ వెళ్తాను సార్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను అక్కడే దిగుతాను సార్. మీరు ఏ పని మీద వెళ్ళారు సార్? అయ్యా నేను యేసుక్రీస్తు సభల కొరకు వెళ్ళానండి. మీరే పని మీద వెళ్ళారంటే, అయ్యా మేము నాస్తిక సభల మీద వెళ్ళానంటే, ఈయన అన్నాడట, ఆయన అడిగాడట, మీ సభలు ఎలా జరిగాయి సార్? దేవుని మహాకృపను బట్టి బాగా జరిగాను. ఇప్పుడు ఈ యొక్క దేవుని బిడ్డ ఆయన అడిగాట, మీ సభలు ఎలా జరిగాయి సార్? దేవుని మహాకృపను బట్టి బాగా జరిగాయండి సార్ అన్నాడు. అంటే ఏమి నమ్మాడు? ఈ తొందరలో ఏం ఒప్పుకోగలిగాడు? దేవుడిని ఒప్పుకోగలిగాడు. ఇటు దేవుడు అన్నాడు కంటే ఈడు దేవుడు. అసలు ఈ మూలం ఏంటి? దేవుడు లేడు. సమస్తానికి ఆధారం దేవుడు. ఆయన లేకపోతే మనం లేము. ఉనికి చాలించడం అంతా ఆయన వల్లనే. చూడండి, అపోస్తలుల కార్యములో ఆ మాట కనబడుతుంది. అపోస్తలుల కార్యములో ఆ మాట చదువుతున్నామా? ఆయన వల్లనే మనము చలిస్తున్నామంటాడు. చూడండి, ఆయన వల్లనే మనము ఆ ఉనికి కలిగి ఉన్నాం. ఎన్నో అధ్యాయము? చూడండి, 17వ అధ్యాయం 28వ వచనం. 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఏమండి, ఇలాగ కదులుతున్నామంటే, మంచం మీద అటు ఇటు కదులుతున్నామంటే ఆయన వలనే. అర్థమైందా? చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అక్కడ 3 పదాలు, బలమైన పదాలు. ఏమిటండి? బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన వలనే గమనించండి.
ఆయన ఎటువంటి వాడో తెలుసండి. ఒకటి, ఆయన ఏమిటండి? అదృశ్య దేవుడు. రెండవది ఆది సంభూతుడు. మూడవది సమస్తమునకు ఆధారం ఆయనే. సమస్తమునకు ఆధారం ఆయనే. 18వ వచనం కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1:18. చదవన్నా. సంగమాను శరీరమునకు ఆయనే శిరస్సు, అన్నిటికీ ప్రాముఖ్యము కలిగిన వాడే దేవుడు. మానవాళికి ప్రాముఖ్యము కలిగిన వాడు దేవుడు. ప్రాముఖ్యము గలదు. ఆయన ఆది అయ్యుండి, అదే అండి దేవుడు అంటే. అది దైవ లక్షణం. మృతుల్లో నుండి లేచిన వాడు, అటువంటి వాడు దేవుడు. మృత్యువును సహితము మరణమును సహితము శాసించగలిగిన వ్యక్తే దేవుడు. మరణాన్ని మానవుడు శాసించలేడు. మరణాన్ని మానవుడు జయించలేడు. మరణమును దాటాలంటే మానవునికి చేత కాదు. మరణము మానవునికి ఒక గొప్ప అగాధం, గొప్ప భయం మరణం అంటే. కానీ దేవుడు, మానవుడు చేయలేని కార్యము దేవుడు చేయగలగాలి. వాడే దేవుడు. మరణములు జయించిన వాడే దేవుడు. ఒకటి, ఆయన అదృశ్య దేవుడు. రెండవది ఆది సంభూతుడు. మూడవది అన్నిటికీ ఆధారభూతుడు. నాలుగవది మరణమును మృతుల్లో నుండి అటువంటి వాడు. ఎవరు చేయలేని కార్యము చేయగలిగిన వాడే దేవుడు. పాపము నుండి 2 లెంపకాయలు వేసుకుంటే పాపం పోదు. అయ్యో తప్పు చేశానని ఇలాగ అనుకుంటే పాపం పోదు. పాపాని కొరకు పరిహారము చెల్లించిన వాడే దేవుడు. మానవుడు జయించలేనిది జయించగలిగిన వాడే దేవుడు. ఆయన ఏమంటాడు చూడండి, మృతులలో నుండి లేచుటలో ఆయన ఎవరండి? ఆది సంభూతుడు. మొదటివాడు ఆయనే. ప్రథమ ఫలం ఆయనే. పునరుద్ధారమునకు ప్రథమ ఫలము ఆయనే. పునరుద్ధారమునకు అందుకే మనకు ధైర్యం. ఆయన ప్రథమ ఫలమై లేచెను అని ఉంటుంది కొరింథీ పత్రిక 15వ వచనములో 23లో. ఆయన ప్రథమ ఫలము, మొదటివాడు ఆయనే. ఎవరైనా ఒక దారి చూపితే ఆ దారిలో ఇంకొకరు వెళ్తారు కదా. ఆయన లేచాడు కాబట్టి ఇంకొకరు కొంతమంది ఆ దారిలో వెళ్ళగలరు. మనం వెళ్ళాం. ప్రథమ ఫలము. అయితే ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో చూసాం. ఆయన మన కొరకు ఏమి చేశాడు? రెండవ ప్రశ్న, ఆయన మన కొరకు ఏమి చేశాడు? రండి 13వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. చాలండి. ఆయన మనలను అంధకార సంబంధమైన, అది మనం ఏ అధికారం కింద ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారం. అంధకారాన్ని సృష్టించే అంధకార శక్తులు కలిగిన వాడు ఎవడు? సాతానుడు. మనం ఎవరు బంధకములో ఉన్నాం? సాతాను బంధకములో ఉన్నాం. అందువల్ల చూడండి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని ఏం చేశాడండి? విడుదల చేశాడు. సామాన్యము కాదు ఇది. ఒక చేతిలో నుండి మరొక చేతిలోనికి విడిపించడం అంటే సామాన్యము కాదు. అంధకార సంబంధమైన అధికారములో ఉండి దేవుడు మనల్ని ఏం చేశాడు? మనం ఇంతకుముందు మన మీద ఏం అధికారం ఉంది చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒక మాట చదువుకుందామా. 9వ వచనం, రోమా పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మీరు క్రీస్తు కూడా చనిపోయిన ఎడల ఎవరు మన మీద అంధకార శాతానుడు అధికారము కలిగి ఉన్నాడు. మన మీద మరణము అధికారము కలిగి ఉంది. మరణము నుండి జయించి మరణము నుండి విడిపించాడు. మొదటిగా ఆయన మనము అంధకారమైన సాతాను చేతిలోండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు. రెండవది చూడండి, అదే వచనం, 1వ అధ్యాయము 13వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక.
విడుదల చేసి విడిపించిన వాడు విడిచిపెట్టాడా? విడిపించిన వాడు విడిచిపెట్టలేదు. ఎక్కడ తీసుకొచ్చాడు? తన రాజ్యమునకు వారసులుగా తీసుకొచ్చాడు. చూడండి, ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను, ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు. అతనికి కావలసిన క్రయధనము, ఆ పెనాల్టీ అంతా, లేకపోతే ఆ జడ్జి గారు వేసిన ఆ యొక్క రుసుమంతా చెల్లించి ఆయన బయటికి తీసుకొచ్చి ఇక వెళ్ళిపోరా అనేవాడు మానవుడు. ఇక వెళ్ళిపోరా అనేవాడు ఎవరండి? మానవుడు. నిన్ను విడిపించాను చాలు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రేమ కలిగిన తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆయన కొరకు రుసుము చెల్లించడమే కాదు, ఆయన కొరకు పెనాల్టీ చెల్లించడమే కాదు, ఆయన కొరకు క్రయధనము చెల్లించడమే కాదు, ఆయన బయటికి తీసుకొచ్చి తన కారు ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు ఇక పాపము చేయకు, ఇక నువ్వు తప్పు చేయకు, మళ్ళీ ఆ శిక్షలోకి వెళ్ళకు, నా ఇంటిలో నా కుమారునిగా నా కుమార్తెనిగా ఉండు. ఇదిగో ఈ ఇంటిలో నీవు సదాకాలము నా బల యొద్ద నువ్వేం చేస్తావు? భోజనం చేస్తావు. ఆయన విడిపించడమే కాదు, కుమారుడు విడిపించడమే కాదు, ఎంత మంచి మాట చేశాడు చూడండి. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడిని ఆరాధించడానికి ముందు ఒక మాట, ప్రభా నువ్వు ఎలాంటి వాడవో మేము చూచిన్నాం, నువ్వు అదృశ్య దేవుడు అయ్యా, నువ్వు ఆది సంభూతుడు అయ్యా, నువ్వు ఆధారభూతుడు అయ్యా, నాకు ఆధారభూతుడు. నువ్వు నా కొరకు ఏమి చేసావు తెలుసా? అంధకారములో నుండి నన్ను విడుదల కలగజేశావు. నన్ను విడుదల కలగజేయడమే కాదు, అలా విడిచిపెట్టకుండా నాకేం చేసావు? నీ రాజ్య వారసునిగా నన్ను చేసావు, నీకు వందనాలు. తర్వాత 14వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు చాలండి, ఆ కుమారుని యందు మనకేం కలిగిందండి? విమోచనం, విడుదల. ఆ కుమారుని యందే విమోచనం. విడుదల అనేది 2 రకాలుగా జరుగుతుంది, జాగ్రత్త వినండి. ఒకటి మాట ద్వారా జరిగే విడుదల, రెండవది క్రయధనము ద్వారా జరిగే విడుదల. మాట ద్వారా జరిగే విడుదల ఏంటి? తన యొక్క పరపతిని బట్టి పంపించరా, నేను ఉన్నాను కదా అంటాడు ఎవరైనా. కానీ అక్కడ ఒప్పుకోలేదు. మన కొరకు మాట ద్వారా జరిగే విడుదల జరగలేదు, మన కొరకు క్రయధనము చెల్లించే విడుదలే కలిగింది. నేను ఎంత మాత్రం విడిచిపెట్టను, నువ్వు చెప్తే నేను విడిచిపెట్టాలా అన్నాడు. నువ్వు చెప్తే నేను విడిచిపెట్టను. వాడి పాపపు శిక్షకు క్రయధనము చెల్లించాలి. ఎవరు చెల్లించారు? ప్రభువారు చెల్లించారు. మానవుల పాపము కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించి ఆ క్రయధనం అంతటినీ చెల్లించి ఆయన బయటికి తీసుకొచ్చాడు. మాట ద్వారా మన విమోచన జరగలేదు, క్రియ ద్వారా మనం విమోచన జరిగింది. మాట ద్వారా వాడు విడిపించలేదు. మరి ఆ శిక్షకు, ఆ చట్టానికి వాడు లోబడ్డాడు. ఆ శిక్షకు వాడు పాత్రుడు. మరి ఆ శిక్ష ఎవరు భరిస్తారంటే నేను భరిస్తానన్నాడు ప్రభువైన యేసు. ఆ కుమారుని ద్వారా మనకేమి జరిగింది? విమోచనము. ఆ కుమారుని ద్వారా మనకు విమోచనం. నీకు నాకు ప్రభా నీకు వందనాలయ్యా. అంధకార చీకటిలో నుండి నాకు విడుదల ఇచ్చావు, నీ రాజ్య వారసునిగా చేశావు. అంత మాత్రమే కాదు, నీ యొక్క క్రయధనము, నీ రక్తమునంతటిని చిందించి నా పాపములకు ఏం కలిగించావు? నన్ను విమోచించావు. తర్వాత ఏం చేశాడు చూడండి, 14వ వచనములో అనగా పాప క్షమాపణ క్షమించాడు దేవుడు. పాప క్షమాపణ కలిగినట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, అది ఇంకొక మాట చదువుకుందామా మనము. చూడండి 12వ వచనము ఆఖరి భాగంలో అమ్మా చదువుమా, ఇంకా పైకి చదువమ్మా. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును ఎవరికండి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? పరిశుద్ధుల యొక్క స్వాస్యములో.
చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను, గమనించండి, మనల్ని ఏం చేశాడు? నీకు అర్హత లేదు, దేవుడు అర్హత ఇచ్చాడు. అక్కడ 2 మనలను కనబడుతుంది చూడండి. 12వ వచనములో మనలను పాత్రులు చేశాడు, 13వ వచనములో మనలను విడుదల, అంధకార శక్తుల నుండి మనలను విడుదల చేశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అది ఎందుకు చేశాడు ఈయన? దేనికి చేశాడు ఈయన? మనలను పరిశుద్ధుల స్వాస్యములో పాలివారి చేయటానికి, మనలను అంధకార సంబంధమైన విడుదల, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయడానికి ఎందుకు చేశాడు? చూడండి, 1:6 అంటాడు, మనలను ప్రేమించడం వల్లనే చేశాడు. ఆయనకి ఏం పట్టింది? మనల్ని పాత్రులుగా చేయడానికి, మనను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన ప్రేమ, ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమతోనే మనలను పరిశుద్ధుల స్వాస్యములో పాలివారిని చేశాడు. ఆ ప్రేమతోనే మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి మనలను విడుదల చేశాడు. ఆ ప్రేమతోనే మనలను విమోచించాడు. ఆ ప్రేమతోనే మనలను ఏం చేశాడు? క్షమించాడు. ప్రేమ లేకపోతే ఏమీ కూడా జరగదు. చూడండి, చదవమ్మా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించాడు. మనలను ప్రేమించాడు, మనల్ని విడిపించాడు. మనలను పరలోక సంబంధమైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో ఆయన పాలివారిని చేశాడు. మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల కలుగు చేశాడు. చూడండి, మనలను విడిపించిన వానికి ఏమి చెల్లించాలి? మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. మనలను పట్టుకున్న మాట, మనల్ని ప్రేమించటం వలన అంధకార సంబంధమైన అధికారము నుండి ఆయన మనలను విడుదల చేశాడు. మనలను ప్రేమించటం వలన పరిశుద్ధుల స్వాస్యములో పాత్రులుగా మనల్ని ఎంచాడు. మనల్ని ప్రేమించటం వలన ఏం చేశాడు? మన పాపముల నుండి ఆయన మనను విడిపించాడు. ఇదంతటికి కారణం ఏమిటి? ప్రేమ. ప్రేమ. ప్రభా, నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ప్రభా, 2 విషయాలు నేర్చుకున్నావయ్యా. 1, నువ్వేమై ఉన్నావో. 2వది, నువ్వు మా కొరకు ఏమి చేశావు. నువ్వేమై ఉన్నావంటే నువ్వు అదృశ్య దేవుడవు. నువ్వేమై ఉన్నావంటే నువ్వు ఆది సంభూతుడవు. నువ్వేమై ఉన్నావంటే సమస్తానికి ఆధారము. నువ్వు మృతుల్లోండి లేచిన ప్రథమ ఫలము. దానిని బట్టి వందనాలు. అటువంటి దేవుడు మళ్ళీ ఏమి చేశాడు? మనలను ప్రేమించాడు. 1. 2వది, మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల దయచేశాడు. 3వది, పరిశుద్ధుల స్వాస్యములో పాలివారిగా చేశాడు. 3వది. 4వది, మన పాపముల నుండి మనలను ఏం చేశాడు? విడిపించాడు. దానికి కారణం చెప్పండి. దానికి కారణం మా ప్రేమే. ఈ రీతిగా ప్రభుని మనము ఆరాధిద్దామా? ఈ కొంచెం వర్తమానాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్.